రైట్ ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లోని వార్తలు మనం చూసుకున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా బ్యానర్ ఐటంగా చూడొచ్చు. ఏదైతే కాంట్రాక్టులన్నీ ఆ నలుగురికి అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు వార్తను. రేవంత్ బావమరిది పొంగులేటి కొడుకు అలాగే బీజేపీ ఎంపీలకి పనులు అప్పగిస్తున్నట్టు కూడా కేటీఆర్ హైరైనటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఇందిరా పార్క్ దగ్గర శనివారం ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టుల మహాధర్నాలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే చిత్రంలో బీఆర్ఎస్ నేతలు సత్యవతి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డి, రాకేష్ రెడ్డిలు ఉన్నారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. ఆ సందర్భంలో ఆ సమావేశంలో కేటీఆర్ ఏమేమి మాట్లాడారో ఒకసారి చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక కాంట్రాక్ట్ అయినా ఇచ్చిరా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. 4,000 కోట్ల కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పనుల్లో బడుగులకు 4 పైసలు పనులైనా అప్పగించిరా అంటూ ఆయన అడిగారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు 1,300 కోట్ల రోడ్ల కాంట్రాక్ట్ ఇచ్చింది వాస్తవం కాదంటూ కూడా ఆయన అడిగినటువంటి సందర్భం. యంగ్ ఇండియా కాంట్రాక్టులు విశ్వేశ్వర రెడ్డికి సంస్థకు ఇచ్చారు. అలాగే కాంట్రాక్టులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందంటూ కూడా ఆయన ప్రశ్నించారు. డిక్లరేషన్లో చెప్పిందేంటి, జీవో 17తో చేస్తుందేంటి అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. చేతగాని సీఎంను అంటగట్టినందుకు ఢిల్లీకి పోయి నిలదీద్దామంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. క్లియర్ కట్గా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్టయితే వడ్లు కొనాల్సిందే కేంద్రం అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు, అలాగే ధాన్యం సేకరణపై చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి చివరి గింజ దాకా కొంటానని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికారు. ఇప్పుడేమో చేతులెత్తేస్తున్నారు. మద్దతు ధరతో పాటు 5,000 బోనస్ అంటూ హామీలు. ఇప్పుడు వడ్లు కొనే బాధ్యత నుంచి కాంగ్రెస్ సర్కారు పరారీ అవుతుంది. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. మహేష్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకోబోనంటూ కూడా సంకేతం ఇచ్చినట్టు క్లియర్ కట్గా అర్థమైనటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. మరొక వార్త చూస్తున్నట్లయితే మాజీ ఎంపీ పాల్క సుమన్ను అరెస్ట్ చేసేందుకు శనివారం తెలంగాణ భవన్ వద్దకు వచ్చినటువంటి పోలీసులు అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించే గొంతుకపై ఉక్కుపాదం మోపుతారంటూ కూడా ప్రశ్నించారు. మాజీ ఎంపీ బాల్క సుమన్ను అక్కుమ అరెస్ట్ అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కేసులు, అలాగే తెలంగాణ భవనం వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. భవన్లోకి చొచ్చుకెళ్లేందుకు పోలీసుల ప్రయత్నం జరిగింది. వెళ్లకుండా నిలువరించిన బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు జులుం నశించాలంటూ నినాదాలు చేశారు పెద్ద ఎత్తున. తానే బయటకు వచ్చి లొంగిపోయిన సుమన్ నాంపల్లి ఠాణాలో 3 గంటల పాటు విచారణ, అలాగే వైద్య పరీక్షల అనంతరం 14 రోజుల రిమాండు. అక్రమాలపై నిలదీసినందుకే సర్కారు కక్ష సాధింపు చేస్తుందంటూ కూడా అక్రమ అరెస్టులకు బెదిరేది లేదంటూ కూడా సుమన్ చెప్పినటువంటి సందర్భంకి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడవచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే కడుపు కోతల్లో టాప్ అంటూ కూడా ఇక్కడ వార్త చూడవచ్చు. ఏదైతే ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయి అంటూ కూడా బాధపడుతున్న సందర్భంకి సంబంధించి వార్త చూడొచ్చు. ఆందోళన కలిగిస్తున్న సిజేరియన్లు తెలంగాణ మొత్తం కాన్పుల్లో 62.2% ఇవే జరుగుతున్నాయి. ప్రైవేటు దవాఖానాల్లో మరీ ఎక్కువగా 83.9% ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఆఫ్ 6లో ఈ అంశాలు వెల్లడించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రమాణాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తలసరిలో దేశంలోనే అగ్రభాగాన మెరిసింది. ధాన్యం ఉత్పత్తిలో కొత్త రికార్డులను కూడా నెలకొల్పినటువంటి సందర్భం మనం చూసాం. కాకపోతే ఇప్పుడు సర్కారు వైద్యాన్ని మెరుగుపరిచి సాధారణ ప్రసవాలను గణనీయంగా పెంచింది. న్యూట్రిషన్ కిట్, అలాగే ఇతర చర్యలతో పాటు మాతా శిశు మరణాలను దాదాపుగా నివారించింది. మరి ఇప్పుడు ఏమైంది? నిన్న మొన్నటిదాకా నింగికేసినటువంటి ఖ్యాతి ఇప్పుడు నేల రాలుతుంది. అనేక ప్రమాణాల్లో రాష్ట్రం కళ్ళ ముందే పాతాళానికి జారిపోతున్నది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్ళీ తిరోగమనం పాలవుతుంది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా క్లియర్ కట్గా మరొక వార్త చూసుకున్నట్లయితే ఊరూరా మద్యం ఏరులై పారుతుందంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. మద్యం వినియోగంలో తెలంగాణ ఫస్ట్, అలాగే రేవంత్ రెడ్డి సర్కారు పాలనలో రికార్డులు బద్దలు కొడుతోంది. కంటికి కనిపిస్తున్న కాంగ్రెస్ మార్కు పాలన, అలాగే 15 ఏళ్లు పైబడినటువంటి పురుషుల్లో 43.9% డ్రింకర్లే ఉన్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. వెల్లడించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏదైతే ఈ అంశాలకు సంబంధించి వెల్లడించింది. 15 ఏళ్లు పైబడినటువంటి పురుషులు 43.9% డ్రింకర్లే ఉన్నారనే అంశం సంబంధించి వెల్లడించింది. ఎవరో కాదు, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కట్నం చావులే ఎక్కువ అవుతున్నాయి. 52.8%తో దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ ఉంది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. 2024లో రాష్ట్రంలో 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు. ఎన్సీఆర్బీ ఈ అంశం సంబంధించి నివేదికను వెల్లడించింది. ఎన్సీఆర్బీ నివేదిక ఆధారంగానే ఈ లెక్కలు తీసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. 2024లో రాష్ట్రంలో 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. 52%
తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటే మామూలు విషయం కాదు. దాని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నదనేది చెప్తున్నటువంటి అంశం. రైట్, మరొక వార్త చూసుకున్నట్లయితే చీకటి మాటన కూల్చివేతలు ఓ గెలిపైన అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. హైడ్రా పెత్తందారి పోకడలపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అలాగే ముఖ్యంగా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసి విజయంగా చెప్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఇది కోర్టు అధికారాన్ని గౌరవాన్ని కించపరచడమే అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. చట్టాన్ని పదే పదే ఉల్లంఘించే ధోరణిని సహించమంటూ కూడా చెప్తున్నారు. అలాగే కూల్చినటువంటి నిర్మాణాలను హైడ్రా పునరుద్ధరించాల్సిందే. పిటిషనరే తిరిగి కట్టుకుంటే ఆ ఖర్చులు చెల్లించాలి. కీలక ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ నగేష్ భీమపాక ఏదైతే హైడ్రా కూల్చివేతల అంశం సంబంధించి కోర్టు స్పందించింది, హైడ్రాకు మొట్టికాయలు వేసింది. ప్రధానంగా పిటిషనరే తిరిగి కట్టుకుంటే గిట్ట ఖచ్చితంగా ఆ ఖర్చులన్నీ కూడా హైడ్రానే భరించాలంటూ కూడా జస్టిస్ నగేష్ భీమపాక ఉత్తర్వులు జారీ చేసినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. మొదట కూల్చివేయడం, చుట్టూ కంచె వేసి బోర్డులు పెట్టడం, ఆపై ఆ చర్యను సమర్థించుకోవడం, కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇవేమీ హైడ్రాకు కొత్త కాదు. ఇవి తరచూ పునరావృతం అవుతున్నవే. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తెలియజేసిన భారీ బలగంతో వెళ్ళి చీకటి మాటన కూల్చివేతలు చేపట్టడం, ఆపై దాన్ని విజయవంతంగా చిత్రీకరిస్తూ మీడియాలో ప్రచారం చేసుకోవడం హైడ్రా పెత్తందారి పోకడలను వెల్లడిస్తోంది. ఇటువంటి పోకడలు చట్టబద్ధమైనటువంటి పాలన మూలాలను దెబ్బతీస్తున్నవి. ఈ కోర్టు అధికారాన్ని గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించలేమంటూ హైడ్రా తీరుపై జస్టిస్ నగేష్ భీమపాక నిపుణులు జరిగినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే తెలుగు జాతి ఒక్కటే అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం సంబంధించి ఏదైతే టీడీపీ పుట్టింది తెలంగాణలో అంటూ కూడా మరొక్కసారి ఏపీ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాతే ఈ గడ్డపైన సామాజిక న్యాయం జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సందర్భం. బక్కని వ్యాఖ్యలకు కొనసాగింపుగా తెలుగుదేశం అధినేత ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ వ్యాఖ్యలకు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంటే దానికి కొనసాగింపుగా మళ్ళీ ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి తెలుగు జాతి ఒక్కటే అంటూ కూడా మరొక్కసారి అదే నానుడి తీసుకొచ్చినటువంటి అంశం, అదే వ్యాఖ్యలు తీసుకొచ్చినటువంటి అంశం. అలాంటివి అయితే తెలుగు జాతి అంతా ఒకటైతే వారు చేస్తున్న పనులు కావచ్చు, లేకుంటే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, నీటి వాటలు కావచ్చు, లేకుంటే మిగతా అంశాలకు సంబంధించి కూడా సమన్యాయం చేయాలని చెప్పేసి కోరినటువంటి సందర్భం ఏ రోజు లేదు. మొత్తానికి ముఖ్యంగా ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించి వాటాలు తేల్చండి అని చెప్పేసి అటు ఏదైతే జాతీయ స్థాయిలో ఆయనకున్నటువంటి పలుకుబడితో కావచ్చు, అన్నిటిగా కావచ్చు, తెలంగాణకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఏ ఒక్క రోజు కూడా అడిగిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు జాతి అంతా ఒకటంటూ మాత్రం సన్నాయిలు నొక్కుతూ కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఒక్కసారి పెను దుమారం రేపే అవకాశం ఉంది. ప్రధానంగా దానికి సంబంధించి మహానాడులో చేసినటువంటి వ్యాఖ్యలకు కొనసాగింపుగానే ఈ వ్యాఖ్యలు చేశారనడానికి మరొకసారి ఇది ఒక ఉదాహరణ. ప్రధానంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి అబాసు పాలయ్య కంటే మాట్లాడకుండా ఉండడమే బెటర్ అనేది కొంతమంది మేధావులు కూడా చెప్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ప్రధానంగా ఈ విషయంలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేధావులు చెప్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. సో ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం మాట్లాడడం